ఇది కర్ణాటక, ఇది కేరళ. ముందు మనం కేరళకి వెళ్ళాలంటే ఈ నాగర్వాల ఫారెస్ట్ అయితే దాటుకొని వెళ్ళాలి. ఈ ఫారెస్ట్ ని దాటడానికి టికెట్ వచ్చేసి ఓన్లీ 20 రూపీస్. పక్కనే ఒక ఆఫీస్ అయితే ఉంటుంది. ఆ ఆఫీస్ లో అయితే టికెట్ ఇస్తారు. చూడ్డానికి రియల్ ఏనుగులా ఉంది కదా, కానీ రియల్ ఏనుగు కాదు. నేను కూడా అలానే అనుకున్నా. రోడ్లలోకి ఏనుగులు పులులు వస్తాయని అయితే చెప్పినారు. వాటినైతే నేను ఎతుకుతున్నా, కానీ ఇంతవరకు నాకైతే కనిపించలేదు. అనుకున్నానో లేదో అప్పుడే జింకలు ఇంకా కనిపించాయి. కానీ మనం ఎతుకుతున్నది వచ్చేసి ఏనుగులు పులులు. అవైతే ఇంతవరకు నాకు కనిపించలేదు. ఇది సింగిల్ రోడ్ కావడంతో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అయింది. నియర్లీ 40 మినిట్స్ అయితే వెయిట్ చేసాము. ఒకవేళ మనం ఫారెస్ట్ రోడ్ లో ఎక్కడ ఆపినా, ఒకవేళ స్మోక్ చేసినా, మనం దిగేసి జంతువుల దగ్గరికి వెళ్ళినా గానీ 1000 రూపీస్ పైన అయితే ఫైన్ వేస్తారు ఫారెస్ట్ ఆఫీసర్స్. ఫారెస్ట్ లో నేచర్ ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి చోట దిగి ఫొటోస్ తీసుకుందాం అయితే అనుకున్నాం, కానీ ఫారెస్ట్ ఏరియా పైగా డేంజర్ కాబట్టి ఎక్కడే కానీ ఆపలేదు. కానీ ఒక చోట అయితే విలేజ్ కనిపించింది. ఇంకా అక్కడైతే ఆపేసి ఫొటోస్ అయితే తీసుకున్నాము, సేఫ్టీ ఏరియా కాబట్టి. ఇంకా అలా కేరళ రీచ్ అవ్వగానే మనకి కొత్తగా మలయాళం ఫ్రెండ్స్ అయితే పరిచయం అయ్యారు. మనం కూడా మలయాళంలో అయితే మాట్లాడేసాం.